హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాల్టి వీడియోలో మీకున్న డౌట్స్ కొన్ని ఉన్నాయి, నన్ను అడిగారు. సో అవి క్లియర్ చేస్తా అండ్ సెమినార్స్ గురించి క్లారిటీ ఇస్తానండి. ఫస్ట్ సెమినార్ గురించి మాట్లాడదాం. అసలు సెమినార్ అంటే సెమినార్ అంటున్నారు. సెమినార్లో ఏం చేయాలి అండ్ సెమినార్లో మనం మాట్లాడాలా అక్కర్లేదా, అంటే కొన్ని సర్స్ అనేవి వదిలేస్తారు అని మీరు వినుంటారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సెమినార్ మార్క్స్ అంటే 5 అండి. మీరు సెమినార్ మీకు కొంతమంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే సెమినార్ టాపిక్స్ ఇస్తారు అండ్ మెజారిటీ ఆఫ్ ఫ్యాకల్టీ మీ ఇష్టం అంటారు. సో టాపిక్ ఇస్తే ఆ టాపిక్ మీద మీరు సెమినార్ షీట్లో ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ అనేది రాసి అది ఆ సెమినార్ షీట్ అనేది ఫ్యాకల్టీకి సబ్మిట్ చేయాలి. అది ఆ పేపర్ సబ్మిట్ చేసి అండ్ సెమినార్ స్టేజ్ మీద అందరి ముందు చెప్తేనే మీకు 5 మార్క్స్ వేస్తారు. కొన్నిసార్లు ఎక్సెప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెప్షన్ కేసెస్ ఏంటంటే ఎగ్జామ్ దగ్గరలో ఉంటే, అంటే మిడ్ ఎగ్జామ్స్ తొందరగా వచ్చేస్తే మీకు సెమినార్ అనేవి కొంతమంది పెట్టరు, కొంతమంది పెట్టచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ మైండ్ అండి. సో వాళ్ళు సెమినార్ పెడితేనే, అంటే మిడ్ ఎగ్జామ్ వచ్చింది కదా ఏమైంది పర్లేదు పెడతా అన్నా కూడా పెట్టే వాళ్ళు ఉన్నారండి. సో ఇట్ డిపెండ్స్. మీరు ఫస్ట్ సెమినార్ ఎలా చెప్పాలి అంటే లైక్ స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా చెప్పాలి అని నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ సెమినార్ చెప్పే ముందు మీకు ఇచ్చిన టాపిక్ ఆర్ మీరు చూస్ చేసుకున్న టాపిక్ మొత్తం ఓవరాల్గా ఒకసారి చదవండి. అంటే సెమినార్ షీట్లో రాసిన టాపిక్ కాదు, మీరు చాట్‌జిపిటి వాడి ఆర్ మెటీరియల్స్ వాడి దాంట్లో రీసెర్చ్ చేసి ఆ టాపిక్ రిలేటెడ్గా మీరు మొత్తం అవి నేర్చుకోవాలి ఫస్ట్. సో సెమినార్ రోజు ఎలా అంటే మమ్మల్ని ఎలా పిలుస్తారు అంటే కొన్ని కేసెస్ ఉన్నాయి. లైక్ రోల్ నెంబర్ అంటే ఫస్ట్ 5 రోల్ నెంబర్స్ వాళ్ళు వచ్చి సెమినార్ చెప్పండి అంటారు. ఆర్ ర్యాండమ్గా లేపి, అంటే ర్యాండమ్ నంబర్స్ లేపి సెమినార్ చెప్పమంటారు. సో ఇట్స్ ర్యాండమ్గా లేపితే లక్ అండి, అంటే రావచ్చు రాకపోవచ్చు. మీకు ఇంకో మాట, క్లాస్ మొత్తానికి ఒక్కొక్కసారి సెమినార్ పెట్టొచ్చు. అంటే ఫస్ట్ రోల్ నెంబర్ నుంచి లాస్ట్ రోల్ నెంబర్ దాకా సెమినార్ చెప్పమంటారు. ఆర్ మధ్యలో లేపి 5-10 మెంబర్స్ని సెమినార్ అయిపోయింది అంటారు. ఇంకా మిగతా వాళ్ళకి వాళ్ళ మార్క్స్ వేసిస్తారు. ఆర్ ఎవరెవరు సెమినార్ చెప్పాలనుకుంటున్నారు స్టేజ్ మీద రండి అంటారు. స్టేజ్ మీద చెప్పిన వాళ్ళకి 5 మార్క్స్ గ్యారంటీ వేస్తారు. మిగతా వాళ్ళకి 3 మార్క్స్ 2 మార్క్స్ అలా అలాట్ చేస్తారు. ఎందుకు, అది కూడా మీరు సెమినార్ షీట్ రాస్తారు కదా, దానికి వాళ్ళు అలాట్ చేస్తారనమాట. ఇప్పుడు సెమినార్ ఎలా చెప్పాలి, స్టేజ్ మీద ఎఫిషియెంట్గా అందరి ముందు కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పా కదా, మొత్తం చదువుకోండి, మొత్తం నేర్చుకోండి. ఎగ్జాంపుల్స్ పాటు డయాగ్రామ్స్తో పాటు నేర్చుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే వెళ్ళంగానే స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. మీకు టాపిక్ నేర్చుకొని వచ్చారండి, ఇంకా స్టేజ్ ఫియర్ ఎందుకు? ఇఫ్ ర్యాండమ్గా లేపి ర్యాండమ్ టాపిక్స్ అంటే ఆన్ ద స్పాట్ చెప్పమంటే భయపడవచ్చు, ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యి ఉండం. అప్పటికప్పుడు ప్రిపేర్ అంటే కొంచెం ఫియర్ ఉండదు. కానీ సెమినార్ వస్తుంది, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి మీ టాపిక్స్ మీద అంటే టైం ఉంది. మీరు 1 గంట ఆ టాపిక్ మొత్తం నేర్చుకోండి. పిలుస్తారు, మీ రోల్ నెంబర్ అప్పుడు పిలుస్తారు. బోర్డు దగ్గర వెళ్ళి ఫస్ట్ టాపిక్ ఏంటో రాస్తారు, హెడ్డింగ్ పెడతారు. అసలు సెమినార్ డ్యూరేషన్ చెప్పడం మర్చిపోయా. సెమినార్ డ్యూరేషన్ వచ్చి 5 minutes ఆర్ మోర్ దాన్ 5, అంటే 6-7 minutes అంతే. 6-7 minutes దాకా మీరు ఆపకుండా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చెప్పండి. నా సజెషన్ ఏంటంటే ఇంగ్లీషే వాడండి. ఇంగ్లీష్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు గుడ్ ఇంప్రెషన్ అనేది ఫ్యాకల్టీ దగ్గర పడిద్ది. సో ఇంగ్లీషే వాడండి. మీరు చదివేది కూడా ఇంగ్లీషే కదా. కాదు నాకు తడపడతాను నేను అంటే చెప్పలేను అంతలా అంటే తెలుగులో మాట్లాడండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఇంట్రొడక్షన్ అందరికీ ఇంగ్లీష్లోనే చెప్పండి. పేరు, రోల్ నెంబర్, టాపిక్, సెక్షన్ ఇవన్నీ మీ చాయిస్, అది మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి ఇంగ్లీష్లో. తర్వాత నుంచి మీరు ఇంగ్లీషా
తెలుగువా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అది చూసుకోండి, ఇంగ్లీష్ చెప్పాలా తెలుగు చెప్పాలా అని. ఇంగ్లీష్ అంటే ఫస్ట్ హెడ్డింగ్ పెడతారు, హెడ్డింగ్ పెట్టి టాపిక్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక 1 minute ఇవ్వండి ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత డయాగ్రామ్ ఆర్ ఎగ్జాంపుల్స్ వేస్తూ మీరు మాట్లాడండి. ఏం వేస్తున్నారో అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ టాపిక్లో నుంచి ఏమైనా గుర్తుంటే అప్పుడు అది అక్కడ మాట్లాడండి. నెక్స్ట్ సజెషన్ అంటే నెక్స్ట్ ఎలా చెప్పాలి అంటే, నా సజెషన్ చెప్తున్నా, మీరు ఒక్కళ్ళ వైపే అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, స్టూడెంట్స్ మీ క్లాస్మేట్స్, వాళ్ళల్లో ఓన్లీ మీరు చూసేది మీ ఫ్రెండ్ వైపు ఒక్కడి వైపే చూస్తారు, వాడి వైపే చూస్తూ వాడికే చెప్తూ ఉంటారు. అప్పుడు ఫ్యాకల్టీ అనే కొంచెం కోప్పడతారు, వాడేనా క్లాస్ మొత్తానికి చెప్పు అని. సో ఐ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళతో మెయింటైన్ చేయండి. సెమినార్ చెప్పేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి అందరితో. అండ్ కాన్ఫిడెన్స్ అనేది మీ ఫేస్లో కనిపించాలి. అది కనిపించాలంటే ఫస్ట్ టాపిక్ వచ్చి ఉండాలి. ఆ టాపిక్ వచ్చి ఉంటే మీకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెళ్ళి ఫస్ట్ ఇంట్రొడక్షన్ దగ్గరే కొంచెం తడబడతారు. ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత రాసేస్తూ అంటే లైక్ టాపిక్ బోర్డు మీద రాస్తూ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికే 5 minutes ఖతం. అసలు ఇంట్రొడక్షన్కే 1 minute అయిపోతుంది చెప్పాలంటే, మనం ల్యాక్ చేస్తూ చెప్తాం కదా. సో ఇంట్రొడక్షన్కే 1 minute, 5 minutes చెప్పాలి సెమినార్. సో ఈజీ, భయపడకండి. మన క్లాస్మేట్స్, నేను ముందే చెప్పాను 0 SEM ఇప్పుడు మీరు 0 SEMలో వచ్చి ర్యాండమ్గా లేపకుండా మీ అంతటా మీరు ఇనిషియేటివ్గా వచ్చి మాట్లాడి మీ టాస్క్ అనేది పర్ఫామ్ చేసుంటే 0 SEMలో, అప్పుడు సెమినార్ అప్పుడు మీకు భయం అనేది ఉండదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, క్లాస్మేట్స్ అందరితో మాట్లాడుతున్నారు. కమ్యూనికేషన్ అనేది బిల్ట్ అవుతుంది మీ క్లాస్మేట్స్కి మీకు. అండ్ నెక్స్ట్ ఈ సెమినార్ అయిపోయిందండి. సెమినార్కి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరే సెమినార్ అని భయపడుతున్నారు, అస్సలు భయపడకండి. మిడ్ కన్నా సెమినార్ చాలా ఈజీ. మీరు మిడ్ అంతా పోలుస్తున్నారు సెమినార్ని. సో డోంట్ వరీ, సెమినార్ మీరు మాట్లాడగలుగుతారు. మీరు టాపిక్ చదువుంటే ఫస్ట్ టాపిక్ చూసుకోండి. మిడ్ గురించి వద్దాం. మిడ్ చెప్పా కదా లాస్ట్ వీడియో, చూడని వాళ్ళు ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, మిడ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత మీ ఓన్ టాపిక్స్ అంటే మెటీరియల్ నుంచి మీకు ఇంపార్టెంట్ అనిపించింది చదవండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళి నీట్గా ప్రజెంట్ చేసి రండి. సో అంతేనండి. ఇంకోటి మర్చిపోయి, ఆ రోజు మనకి మిడ్కి 3 ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకే సబ్జెక్ట్ 3 ఎగ్జామ్. ఫస్ట్ డిస్క్రిప్టివ్ ఎలా చదవాలి అనేది, అంటే ఎలా రాయాలి అనేది చెప్పాను, ఎలా చదవాలి అనేది కూడా చెప్పాను. సెకండ్ది ఓపెన్ బుక్ ఏముంది, క్వశ్చన్ పేపర్లో 3 or 4 questions ఉంటాయి. అది మీరు మీ మెటీరియల్ మీ లైబ్రరీలో ఇచ్చిన బుక్ ఉంటుంది కదా, అది మీరు వెళ్ళి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా బుక్లో వెతికి రాయాలి. మెజారిటీ ఆఫ్ కేసెస్లో దొరకవు, మీ ఓన్గా రాయాల్సిందే. అది బై లక్ దొరికితే దొరకవచ్చు ఓపెన్ బుక్. అండ్ థర్డ్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వెళ్తారు కంప్యూటర్లో, 20 minutes టైం ఉంటుంది, 20 questions ఉంటాయి. సో 1 questionకి 1 minute. అది రైట్ అవ్వని రాంగ్ అవ్వని మీరు రాసింది మొత్తం డిస్క్రిప్టివ్ లాస్ట్లో, ఎగ్జామ్ లాస్ట్లో చూపించేస్తుంది 20కి ఇన్ని మార్క్స్ వచ్చాయని. సో అది మీరు మ్యాక్సిమం చదవరు ఐ గెస్. మీరు డిస్క్రిప్టివ్కి ఏది చదివితే అందులో కూడా అదే క్వశ్చన్స్ అడుగుతారు బిట్స్ వైజ్. సో అది కూడా పెద్ద అంటే సీరియస్గా తీసుకొని చదవాల్సిన అక్కర్లేదు, దానికి సపరేట్ టైం ఏం అవసరం లేదు. డిస్క్రిప్టివ్ పార్టే మెజారిటీ 50% కవర్ అవుతుంది అందులో. సో డిస్క్రిప్టివ్కి by 3 వేస్తారనుకుంటా. సో డిస్క్రిప్టివ్కి by 3 అండ్ ఓపెన్ బుక్కి by 4 మార్క్స్, అంటే 20కి by 4. ఓపెన్ బుక్కి మీకు 20కి 20 వచ్చేసాయి, దానికి by 4 వేస్తారు. ఆబ్జెక్టివ్కి 20కి 20 వచ్చాయి by 2, అంటే 20 వచ్చాయి అనుకోండి 10 మార్క్స్ వస్తాయి, by 2 చేస్తారు. ఎందుకంటే మిడ్ 2ది కూడా by 2 చేసి కంబైన్ చేయాలి కదా, అందుకనే
యావరేజ్ మార్క్స్ అనేది మిడ్ 1కి మిడ్ 2కి యావరేజ్ చేసి రెండు కలిపి మీ సెమ్ ఎగ్జామ్కి యాడ్ చేస్తారనమాట. అండ్ ఇంకో డౌట్ కూడా అడిగారు ల్యాప్టాప్స్ గురించి. అన్న ల్యాప్టాప్స్ ఏం తీసుకోవాలి బెస్ట్ మోడల్ అంటే, నా మోడల్ అంటే నేను కరెంట్ వాడుతున్న ల్యాప్టాప్ డిస్క్రిప్టివ్లో పెడతాను. హెచ్పి ఎలైట్ బుక్ నేను రిఫర్బిష్డ్లో కొనుక్కున్నాను. అది బేసిక్ కోడింగ్స్ అండ్ వీడియో ఎడిటింగ్కి పనికొచ్చిద్దండి. అపార్ట్ ఆఫ్ ఇట్ హై అండ్ గ్రాఫిక్స్కి పనికిరాదు. అది మనకేముంది, హై అండ్ గ్రాఫిక్స్తో కూడా మనకు పని లేదు, ఆ కోర్సెస్ ఏం మనం నేర్చుకోవట్లేదు. సో సింపుల్ బేసిక్ కోడింగ్ ల్యాప్టాప్ అనేది మనకు కావాలి. సో అందుకనే నేను ఆ ల్యాప్టాప్ తీసుకున్నా. అరౌండ్ నాకు 38-39K పడింది, రీఫర్బిష్డ్లో కొన్నాను కాబట్టి. సో నేను కూడా మీకు సజెస్ట్ చేసేది రీఫర్బిష్డే. ఎందుకంటే కొత్త ల్యాప్టాప్ 1,30,000 పెట్టే బదులు మనకు బేసిక్ ల్యాప్టాప్ చాలు కోడింగ్కి. సిఎస్ఎం అయినా నేను బేసిక్కే వాడతా. A&MLలో హై ఎండ్ కావాలి వద్దు అనేది ఇప్పుడే అవసరం ఏం లేదు. సో అందుకనే బేసిక్ కోడింగ్ కాబట్టి అది తీసుకున్నా. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వచ్చేసి, అన్న ఇప్పుడు మేము శాక్లో జాయిన్ అవ్వాలి ఆర్ IUCW ఏదైనా కౌన్సిల్లో జాయిన్ అవ్వాలి అని చాలామంది ఇంకా అడుగుతున్నారు. సో ఇప్పుడే ఫస్ట్ ఇయర్స్కి మేము మీకు పంపిరు, జాయినింగ్ రిక్రూట్మెంట్కి పంపిరు. మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఈవెంట్స్లో కానివ్వండి, పర్మిషన్ తీసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. స్పర్ధకి చాలామంది పార్టిసిపేట్ చేశారు, నేను చూశాను. హెచ్ఓడి మ్యామ్ ఒప్పుకోలేదు అన్నా కూడా కొంతమంది లైక్ పర్మిషన్స్ అనేవి తీసుకొని వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో అలా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ మీరు కోర్ కౌన్సిల్లో రాలేరు సెకండ్ ఇయర్ నుంచే. అది ఎందుకన్నా అంటే అది రూల్ అండి. ఫస్ట్ ఇయర్స్ మొత్తం కాలేజ్ గురించి తెలుసుకోవాలి, మొత్తం ఒక అవగాహన వచ్చిన తర్వాత అన్ని కౌన్సిల్ దగ్గర మీరు ఉండి చూస్తారు కాబట్టి తర్వాత ఏ కౌన్సిల్లో జాయిన్ అవ్వాలి అనేది మీకు అప్పుడు ఐడియా వస్తుందండి. ఇప్పుడే మీరు డిసైడ్ అవ్వలేరు. సో అందుకనే సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు మీరు. అండ్ చాలామంది శాక్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, శాక్ గురించి అడుగుతున్నారు. గుడ్ అండి, మీకు నేను చేయగలను శాక్లో అంటే యూ క్యాన్. అకాడమిక్స్ కూడా మెయింటైన్ చేయాలి శాక్తో పాటు. బ్యాక్లాగ్స్ ఉంటే శాక్లో తీసుకోరు. అండ్ అపార్ట్ ఆఫ్ ఇట్ మీరు టెక్నికల్ బాడీస్, నాన్ టెక్నికల్ బాడీస్ జాయిన్ అవ్వాలన్నా సేమ్ ఇంతేనండి, బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. నేను ఇది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి కన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో అడగండి, నేను చూస్తున్నా, దాని గురించి వీడియోస్ చేస్తున్నా, మొత్తం గ్యాదర్ చేసుకొని దాని మీద వీడియోస్ చేస్తున్నా. ఈ వీడియోకి ఇంతేనండి, రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.